హలో గాయ్స్, ఈరోజు నేను మీకు మా ఫామ్లో ఏమేమి వెజిటేబుల్స్ పెట్టామో మొత్తం చూపిస్తాను. ఫామ్ విజిట్ చేస్తాను, వచ్చేయండి. సో గాయస్, మేమైతే ఈరోజు వంకాయ నారు పెడదామని అయితే ఫామ్ దగ్గరికి వచ్చామన్నమాట. సో ముందు రోజే ఇలా బోజలన్నీ కొట్టి ఇట్లా పేపర్ వేసుకొని ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాము. సో ఈరోజు అయితే నారు పెట్టడానికి వచ్చామన్నమాట. సో మేమైతే ఇట్లా ఏమంటారు, బోజలు కొట్టి ఇట్లా లోపల డ్రిప్ పైప్స్ పెట్టి ఇట్లా పేపర్ వేసేసి పెట్టి నారు అయితే పెట్టేసాము ఆల్రెడీ. చూడండి, చిన్న చిన్నగా ఉంది కదా నారు, ఆల్రెడీ పెట్టేసాము. సో ఒక హోల్ దగ్గర అడ్డొకటి ఇటొకటి ఆపోజిట్గా టూ ప్లాంట్స్ అయితే పెట్టామన్నమాట మేము. అండ్ ఇదే మడిలో ఇక్కడ సైడ్కి కడీల దగ్గర కొంచెం ప్లేస్ ఉందని చెప్పి అక్కడ సైడ్ కూడా ఇట్లా పేపర్ వేసేసి కాకరకాయ ఇత్తులు అయితే పెట్టేసామన్నమాట అక్కడ కూడా. సో చూడండి, ఇట్లా వంకాయ నార అయితే ఈరోజు మేము పెట్టేసాము ఈ ప్లేస్ మొత్తం. సో పైనకి వెళ్దాం రండి. పైన మీకు క్యాబేజ్ నారు కూడా నేను చూపిస్తానని చెప్పాను కదా. సో చూడండి, 15 days తర్వాత చూపిస్తానన్నాను కదా. సో 15 days తర్వాత అప్పుడు చిన్నగా ఉండే కదా నారు. సో 15 days తర్వాత ఇట్లా కంప్లీట్గా పెరిగిందనమాట. సో నారు అయితే కంప్లీట్గా పెరగడానికి 15 to 20 days అయితే టైం పడుతుంది. మనం ఇత్తులు పెట్టినప్పటి నుంచి మనం ప్లాంటేషన్ వరకు 20 days టైం పడుతుంది. సో మాకైతే ఇప్పుడు క్యాబేజ్ నారు అయితే ప్లాంటేషన్కి రెడీగా ఉంది. సో నెక్స్ట్ క్యాబేజ్ నారు ప్లాంటేషన్ అయితే చేయాలి. సో పక్కనే అదే ప్లేస్లో మేమైతే ఇట్లా బెండకాయ ఇత్తులు కూడా పెట్టేసామన్నమాట. ఆల్రెడీ చెట్లు కూడా వచ్చేసాయి కదా. సో బెండకాయ ఇత్తులు పెట్టడానికి కూడా మేమైతే బోచలు కొట్టి ఇట్లా పేపర్ అయితే మల్టీ హోల్స్ మల్చింగ్ పేపర్ అయితే వేసి ఆ హోల్స్లో సీడ్స్ అయితే పెట్టామన్నమాట. సో 3 daysకి వాటర్ పెట్టిన తర్వాత 3 daysకి ఇట్లా చిన్న చిన్న ప్లాంట్స్ అయితే బయటికి వచ్చాయి. సో మేము వస్తాయో రావో అని చెప్పేసి అనుకున్నాము హోల్స్ నుంచి. సో హోల్స్ నుంచి అయితే చిన్న చిన్న ప్లాంట్స్ అయితే బయటకు వచ్చాయన్నమాట. 3-4 daysకి వచ్చాయన్నమాట వాటర్ పెట్టిన తర్వాత. సో ఇవి ఇంకా ఒక 1 month అయితే చెట్లు అనేవి పెద్దగా అవుతాయి అన్నమాట. సో ఈ మడిలో కూడా మేము ఇట్లా బీరకాయ ఇత్తులు కాకరకాయ ఇత్తులు అట్లా పెట్టుకోవడానికి పేపర్ అయితే వేసి పెట్టుకున్నాం అనమాట. సింగిల్ హోల్స్ పేపర్ అయితే పెట్టుకున్నాము. సో ఇంకా మీదకి వెళ్దాం రండి. సో ఇక్కడైతే మేము వంకాయ చెట్లు ఆల్రెడీ పెట్టి 1 month 15 days అవుతుంది ఇవైతే. సో ఇవైతే ఆల్రెడీ పెద్దగా కూడా అయినాయి అనమాట. 1 month 15 days కదా. సో కొంచెం పెద్దగా అయ్యాయి చెట్లు. సో పూతకి కూడా వచ్చాయన్నమాట చెట్లు అయితే ఇవి. సో దీనికి కూడా మేము సింగిల్ హోల్స్ మల్చింగ్ పేపర్ అయితే వేసాం కదా. సో చెట్లు పెరిగినా కూడా చెట్ల చుట్టూ అయితే అసలు గడ్డి అనేది అసలు ఏమి రాలేదు. సో కలుపు తీసే అవసరం కూడా లేదనమాట. జస్ట్ మనం నడిచే దగ్గర మాత్రం గడ్డి వచ్చింది, అక్కడ తీసుకుంటే సరిపోతుంది. సో చెట్ల దగ్గర అయితే అసలు గడ్డి అనేది రాలేదు పేపర్ వల్ల. సో కలుపు తీసుకునే అవసరం ఉండదు. సో చూడండి, చెట్లు అయితే 1 month 15 daysకి ఈ సైజ్ వరకు అయితే వచ్చాయన్నమాట చెట్లు. సో డ్రిప్ పైప్ పెట్టాం కదా, ఆ డ్రిప్ పైప్తోనే వాటర్ దాంట్లోనే మందు కూడా ఎక్కిస్తున్నాం అనమాట. ఫెర్టిలైజర్స్ కూడా డ్రిప్ పైప్ వాటర్లోనే ఎక్కిచ్చేస్తున్నాము చెట్లకి. అండ్ చూడండి, చెట్లు అయితే ఇట్లా పూతకి కూడా వచ్చినాయి అన్నమాట. సో చూడాలి, కొన్ని పెద్దగా అయ్యాయి, కొన్ని ఇంకా చిన్నగానే ఉన్నాయి. 1 month అవుతుంది కదా. మోస్ట్లీ 3 months వరకు వస్తాయి అన్నమాట ఈ చెట్లు. మనకి వంకాయలు అయితే 3 months టైం పడుతుంది రావడానికి ఇవి. అండ్ ఇవి 6 months వరకు వెళ్తాయి అన్నమాట మనకి వంకాయలు అయితే. అండ్ పూత అయితే వచ్చింది, మరి కాయలు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి చూడాలి. వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వస్తాయా అని. మల్చి హోల్స్ పేపర్ అయితే మాకైతే చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ టైం బెండకాయలు పెట్టినప్పుడు, వంకాయలు వేరే చెట్లు పెట్టినప్పుడు అయితే ఫుల్ గడ్డి వస్తుండే అనమాట. అసలు కలుపు ఊకే తీయాల్సి వస్తుండే. సో ఇట్లా పేపర్ వేసుకోవడం వల్ల మనం ఎనీ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ పెట్టుకున్నా కూడా మనకి బర్డెన్ అనేది కొంచెం తగ్గుతుంది. గడ్డి కలుపు తీసే పని అయితే కొంచెం మనకు తగ్గుతుంది అనమాట, బర్డెన్. సో చెట్లు కూడా స్ట్రాంగ్గా పెరుగుతాయి మనకి. వంకాయ చెట్లకైతే ఫర్టిలైజర్స్ అయితే ఎక్కిస్తున్నాము. సో చెట్లు అయితే వర్షం వల్ల అప్పుడప్పుడు ఎక్కడానికి అసలు టైం వీలు అవ్వలేదు. సో ఇప్పుడు గ్రోత్ మందు ఎక్కేయడం వల్ల చెట్లు అయితే చాలా ఫాస్ట్గానే పెరుగుతున్నాయి. అండ్ చూసారు కదా మా ఫామ్లో ఏమేమి వెజిటేబుల్స్ పెట్టాము. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.